అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ చూపు తెలంగాణపై పడిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత శాసనసభ ఎన్నికలు అలాగే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటినటువంటి బీజేపీ 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలను గెలుచుకుంది. తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి చిన్నమై లంజిరెడ్డి అలాగే టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మల్క కొమరయ్య విజయం సాధించడం జరిగింది. దీనిలో దిశానిర్దేశం చేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ పాగా వేయడానికి సిద్ధంగా ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నేతృత్వంలోనే ఈ 2 విజయాలు సాధించారని చెప్పి అభిమానులు, కార్యకర్తలు వినూత్నమైనటువంటి అభినందనలు తెలియజేశారు. ఈ భారతీయ జనతా పార్టీ ఇండియన్ టీమ్గా పోలుస్తూ సంజయ్ = విరాట్ కోహ్లీ అని చెప్పి ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో అది వైరల్గా మారింది. వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు వాటిని తొలగించడం జరిగింది. ఇప్పటికే సంజయ్ చేసినటువంటి కామెంట్స్, మీరు ఇండియా టీం గెలవాలంటే, ఇండియా టీంకి మద్దతు ఇస్తున్నారంటే బీజేపీకి వేయండి, కాంగ్రెస్ వేస్తే పాకిస్తాన్కి వేసినట్టు అని చెప్పినటువంటి కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఇతర నేతలు ఖండించారు. అవన్నీ పక్కన పెడితే ఎట్లా చూడొచ్చు, ఈ 2 స్థానాలని విజయం చేర్చడంలో, విజయానికి తీసుకెళ్లడంలో బండి సంజయ్ పాత్ర ఉంది. అలాగే ఈ ఫ్లెక్సీ వివాదం ఏంది, మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఉన్నారు, సోమిడి వెంకటప్రసాద్ ఉన్నారు. వెంకటప్రసాద్, చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఈ బీజేపీ 2 స్థానాలని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి, ఆ ఫ్లెక్సీల వివాదం ఏంటి? ఇంకా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ అన్న గారి నేతృత్వంలో బీజేపీ బలపడింది అన్నదానికి ఎటువంటి క్వశ్చన్ లేదు. తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత వేరు, ఆయనకు ముందు వేరు. బండి సంజయ్ అన్న రాష్ట్ర అధ్యక్షుడైన తర్వాత పార్టీని ప్రతి గ్రామ స్థాయి కార్యకర్త వరకు, ప్రతి ఓటర్ వరకు, ప్రతి తండా వరకు, ప్రతి దళిత బస్తీ వరకు తీసుకెళ్ళిండు అన్నదానికి ఎటువంటి అనుమానం లేదు. విరాట్ కోహ్లీ ఏ విధంగా అయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందో దాంట్లో గెలిపించిండో అదే రకంగా ఈరోజు ఎమ్మెల్సీ స్థానమైన మల్క కొమరయ్య గారిని, చిన్నమై లంజిరెడ్డి గారిని గెలిపించిండు అన్న దాంట్లో డౌటే లేదు. బరాబర్ కరెక్టే. పాకిస్తాన్కు ప్రేమించేటోళ్ళు కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటారు కదా. ప్రతి డిబేట్లో అది దయాకర్ గారు ఏం చెప్పిర్రు, వాళ్ళు భారతదేశం నుండి వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఏ రకంగా మాడతారు రాహుల్ గాంధీ గారు, ప్రజలకు అన్నీ తెలుసు. బరాబర్ చెప్తున్నాము, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. భారత్ని గెలిపించడానికి విరాట్ కోహ్లీ గారు ఏ రకంగా అయితే కృషి చేసిర్రో ఎమ్మెల్సీ స్థానాలు గెలిపించడం కోసం బండి సంజయ్ గారు అదే విధంగా కృషి చేసిన డౌట్ లేదు. ప్రతి కార్యకర్తతోని, ప్రతి ఓటర్తోని, ప్రతి టీచర్తోని 4-5 సార్లు ఫోన్లో మాట్లాడడం జరిగింది బండి సంజయ్ గారు. ప్రతి కార్యకర్తను ఓటర్ దగ్గరికి తీసుకెళ్ళి 4-5 సార్లు కల్పించడం జరిగింది. ఓటర్ టు ఓటర్ ప్రతి కార్యకర్తను ప్రతి ఇంటికి పంపించడం జరిగింది బండి సంజయ్ అన్న గారు. 42 నియోజకవర్గాలలో కాళ్ళకి బట్ట కట్టకుండా, తినకుండా, నిద్రపోకుండా కష్టపడ్డది బండి సంజయ్ అన్న గారు. భారతీయ జనతా పార్టీకి ఉన్న ఏకైక బాహుబలి బండి సంజయ్ అన్న గారు. ప్రతి కార్యకర్తను అడగండి, ప్రతి ఓటర్ని అడగండి, ఇందులో డౌట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ బాధ ఏంది అంటే బండి సంజయ్ని తట్టుకోవడం వాళ్ళతోనూ అయితలేదు, సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డితోనూ అయితలేదు, ఇక్కడ మంత్రులుగా చెప్పుకునే వారితోనూ అయితలేదు. మా కార్యకర్తకు సమానం అయిపోయారు వాళ్ళంతా. వాళ్ళ బాధ అంతా ఏంది అంటే బీజేపీ బలపడుతుంది, నెక్స్ట్ అధికారంలోకి రాబోతుంది అనే ఒకటే ఒక ఏడుపుతోని మా బండి సంజయ్ మీద, మా పార్టీ మీద, మా కార్యకర్తల మీద పడేస్తారు తప్ప ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా ఖచ్చితంగా మేము అధికారంలో రాబోతున్నాం. కాంగ్రెస్ వాళ్ళకి ఇదే సవాల్, దమ్ముంటే మీరు ఎలక్షన్స్ పెట్టండి. స్థానిక ఎలక్షన్స్, ఏ ఎలక్షన్స్ అన్నా, గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ పెడతారా, కార్పొరేషన్ ఎలక్షన్స్ పెడతారా, మీకు దమ్ముంటే ఇదే మేయర్ పీఠం పైన కాషాయం జెండా ఎగరబోతుంది. మీకు దమ్ముందా? ఒకవేళ మంత్రి గారు తీసుకుంటారా, మాజీ ఇప్పుడు ఉన్నారుగా చాలామంది, వాళ్ళు ఏ రకంగా సవాల్ విసురుతారో రైట్ రండి. బీజేపీ నగర మేయర్ని కైవసం చేసుకోపోతుంది. మీరు ఏ రకంగా అడ్డుకుంటారో అడ్డుకోండి. మొత్తం మీద బండి సంజయ్ కృషి
చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్లే ఈ 2 స్థానాలు దక్కించుకోగలిగింది. బాహుబలి, ఏకైక బాహుబలి బీజేపీ నేత బండి సంజయ్ మాత్రమే అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే కాలంలో ఏ ఎన్నికైనా సరే విజయం మాదే అని ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇండియాని గెలిపించినటువంటి విరాట్ కోహ్లీతో బీజేపీ అగ్రనేతల్లో ఒకరైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని పోల్స్తూ పెట్టినటువంటి ఫ్లెక్సీలు ఉంటే తప్పేంటి, బరాబరి పెడతామని చెప్పేసి సమర్థిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. డన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.